హలో మై థర్డ్ ఛానల్ వ్యూయర్స్, బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీ ముందుకి మంచి పికిల్తో వచ్చాను. కోనం ఫిష్ పికిల్. కోనం ఫిష్ ఎంత డిమాండో మీకు తెలుసు కదా. ఆ కోనం ఫిష్తోన మనం కర్రీ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది, పికిల్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో ఈ కోనం ఫిష్ పికిల్ చూసే ముందు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అనేది యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. రెసిపీ చాలా చాలా బాగా వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. కోనం ఫిష్ని 4 పీసెస్ని తీసుకొని అందులో 1 స్పూన్ టర్మరిక్, 1 స్పూన్ సాల్ట్, కొంచెం 1 స్పూనే తీసుకోండి, 1 స్పూన్ లెమన్ సరిపోతుంది, లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ముక్కలకి బాగా పట్టనివ్వండి. బాగా అలా మిక్స్ చేసుకున్నాక లాస్ట్లో మీరు కారం యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. మీరు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫ్రై చేయడానికి. చూడండి, కారం కూడా పట్టించేసాను ముక్కలకి. ఇలా కారం పట్టించిన తర్వాత మీరు ఏం చేస్తారంటే వీటిని పక్కన పెట్టేయండి కాసేపు. 2 పెద్ద సైజు టమాటోని ప్యూరీ చేసుకోండి. ఇలా ప్యూరీ చేసుకుని టమాటోని వడపోసుకోండి. వడపోసుకుని పూర్తిగా మనం వాటిని జ్యూస్ తీసుకోకుండా కాస్త పల్ప్ మిగిలేలాగా వడపోసుకోండి. చూడండి, ఇలా ఈ విధంగా స్పూన్తో అలా అన్నాక ఇలా ఉండాలన్నమాట. పూర్తిగా టమాటోలో ఉన్న జ్యూస్ని వేరు చేసేకండి. ఇలా పల్ప్ ఇలా ఉంటే చాలు అన్నమాట. ఇప్పుడు ఆ కింద మిగిలిన వాటర్ ఉంది కదా, అది మీరు టమాటో రసంకి యూజ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి దోస తవాని పెట్టి డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక బాగా హీట్ అవ్వనియండి ఆయిల్. అంతవరకు హై ఫ్లేమ్లో పెట్టండి. హై ఫ్లేమ్లో పెట్టాక ఒక్కొక్క ఫిష్ని మీరు జాగ్రత్తగా ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకోండి. ఫిష్ పీసెస్ని వేసుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లోకి మీరు అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, ఫిష్ పీసెస్ని వేసాక నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫిషెస్కి బాగా ఆయిల్ పట్టి ఫ్రై అవుతుందన్నమాట. లేదా పైన ఫ్రై అయితే పికిల్కి బాగోదు. సో మీరు అలానే చేయండి. బాగా ఫ్రై అవ్వనివ్వండి. పీసెస్ ఎంత బాగా ఫ్రై అయితే పికిల్ అంత బాగా వస్తుందన్నమాట. లేకపోతే వీడిపోతుంది మనం పికిల్ చేసినప్పుడు, కలుపుకున్నప్పుడు. సో చూడండి, ఇలా ఫ్రై అవ్వాలి. మనం ఎప్పుడైతే ఆయిల్లో బాగా ఫ్రై అయితే ఇలా స్టిక్ అవ్వకుండా పీస్ చాలా బాగా వచ్చేస్తుంది అనమాట. ఆయిల్ మనం బాగా హీట్ ఎక్కాక మనం ఫిష్ వేయకపోతే పెనానికి అంటేస్తుంది. సో మీరు బాగా హీట్ అయ్యాకే ఫిషెస్ని వేసి బాగా వేగాకే మళ్ళీ దాన్ని ఇలా తిప్పుకోండి. చూడండి ఎంత నీట్గా వచ్చేసాయో, ఎక్కడ స్కిన్ అనేది ఊడి రాకుండా చాలా పర్ఫెక్ట్గా బాగా ఫ్రై అయ్యి ఫిషెస్ చాలా నీట్గా వచ్చేసాయి. సో మీరు కూడా ఇలానే చేయండి. ఇలా చేశాక కొంచెం చల్లారాక మీరు ఆ ముళ్ళని తీసేసి ఇలా పీసెస్ని రెడీ చేసుకోండి. చిన్న చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజ్గా పీసెస్ని వేరు చేసుకోండి. ఇలా రెడీగా ఉంచుకోండి, పక్కన పెట్టేయండి. ఇప్పుడు 1 మీడియం సైజ్ ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, కొత్తిమీర, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు పెట్టుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు చూడండి, మనం ఫిష్ని ఫ్రై చేసిన ఆయిల్లోనే ఈ తెల్ల ఉల్లిని మనం బాగా వేగించాలన్నమాట. ఆ తెల్ల ఉల్లి గుడ్లని బాగా వేగాక మనం అందులో మనం ఇందాక వేరు చేసుకున్న టమాటా పల్ప్ ఉంది కదా, ఆ పల్ప్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. మీరు ముందుగా ఫిష్ ఫ్రై చేసుకున్నప్పుడు ఎంతైతే కారం వేసుకున్నారో, ఎంతైతే పసుపు వేసుకున్నారో అండ్ ఉప్పు వేసుకున్నారో అది మైండ్లో పెట్టుకొని మీరు ఎలా అయితే తింటారో, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా అయితే తినే విధంగా ఆ టేస్ట్కి తగ్గట్టు మీరు మళ్ళీ సాల్ట్, పసుపు అండ్ కారం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. యాడ్ చేసుకోండి.
మీకు ఐడియా ఉంటుంది కదా, కొంతమంది ఎక్కువ సాల్ట్ ఎక్కువ ఇష్టపడతారు, కొంతమంది కారం ఎక్కువ ఇష్టపడతారు. మేము అంత ఏదైనా మీడియంగా ఎక్కువ కారం కూడా మేము ఎక్కువ తిన్నాం. సో నేను కొంచెం కారమే యాడ్ చేసుకుంటాను, కొంచెం సాల్టే యాడ్ చేసుకుంటాను. సో నేను కారం అయితే యాడ్ చేయలేదు, ఎందుకంటే మళ్ళీ ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసాం కాబట్టి. సో కొరియాండర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను, ధనియా పౌడర్ని, ధనియా గుండని యాడ్ చేస్తున్నాను. మీరు పచ్చి ధనియాలైనా వేసుకోవచ్చు, కానీ ఇలా పౌడర్ వేసుకుంటే చాలా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇలా టమాటో వేగాకే మీరు ధనియా పౌడర్ని యాడ్ చేసుకోండి. నేను 1 స్పూన్ యాడ్ చేశాను, అది కూడా మీ చాయిస్ అన్నమాట. కొంతమంది ఫ్లేవర్ ఎక్కువ ఇష్టమైతే వాళ్ళు ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు, బాగుంటుంది ఇంకో స్పూన్ యాడ్ చేసుకున్నా. చూసారు కదా, ఇలా టమాటో బాగా ఆయిల్ చూడండి వేరు అవుతుంది కదా, అంటే బాగా ఫ్రై అయిందని అర్థం. సో ఇలా ఫ్రై అయితే చాలు. మీరు ఇలా ట్రై చేయండి, పికిల్ని చాలా చాలా బాగుంటుంది, అందరూ ఇష్టపడతారనమాట. ఈ ప్రాసెస్ని యాస్టీస్ చేయండి. ఇప్పుడు కడాయి పెట్టుకుంటున్నాను. కడాయి పెట్టుకొని ఇందాక మీకు రెడీగా ఉంచుకోమన్నాను కదా, అవన్నీ ఆయిల్ హీట్ ఎక్కాక మీ ఇష్టం. పికిల్కి కొంచెం ఆయిల్ పడుతుంది, నేను 4 టేబుల్ స్పూన్స్ వేసాను, సరిపోతుంది మాకైతే. సో ఆ పీసెస్కి తగ్గట్టు 4 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు ఆ తాలింపు దినుసులన్నిటిని యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక. శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర అండ్ పచ్చిమిర్చి అండ్ లాస్ట్లో ఆనియన్స్ యాడ్ చేసుకోండి, ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. చూసారా, ఇక్కడ కారం ఉంది, మళ్ళీ అక్కడ ఫిషెస్ కూడా నేను కారం పట్టించాను. టమాటో ప్యూరీ మనం ఫ్రై చేసుకున్నప్పుడు మాత్రం నేను కారం యాడ్ చేసుకోలేదు. సో లేదు నాకు కారం కొంచెం స్పైసీగా కావాలి, తగ్గినట్టు అనిపిస్తుంది, పికిల్ కదా బాగుంటుంది అంటే ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక యాడ్ చేసుకోవచ్చు అనమాట. కానీ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ని కలుపుతూ ఉండండి, లేకపోతే ఆనియన్స్ మాడిపోతాయి అన్నమాట. మీకు స్పైసీగా తినాలనుకుంటే మీరు యాడ్ చేసుకోండి, లేదా అవసరం లేదు. అయితే నేను మోడరేట్గా సరిపోతుంది అనే విధంగా నేను యాడ్ చేసుకుంటున్నాను. సో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక మిగతా మనం అందులో వేసిన ఆ పోపు దినుసులు అన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇలాగా కారం, పసుపు యాడ్ చేసుకోవడం వల్ల మనం పికిల్ తింటున్నప్పుడు చాలా మంచి ఫ్లేవర్ అయితే మనకి తెలుస్తుంది అన్నమాట. చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక కొత్తిమీర మనం ఉంచుకున్నాం కదా పక్కన, ఆ కొత్తిమీరని ఇలా వేసేయండి. ఇలా వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోండి. దీనివల్ల పికిల్కి చాలా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఆ టమాటో పల్ప్ ఉంది కదా, అది ఇందులో యాడ్ చేసేయండి. ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేయండి. పికిల్ బాగా రావాలంటే ప్రతిదీ కూడా మనం సరైన పద్ధతిలో కుక్ చేసుకోవాలి. ఫిష్ పీసెస్ని బాగా ఫ్రై చేసుకోవడం అయినా సరే, ఈ టమాటోని బాగా ఫ్రై చేసుకోవడమైనా, లేదా ఈ తాలింపు దినుసుల్ని బాగా ఫ్రై చేసుకోవడం, అన్నీ కరెక్ట్గా మనం చేస్తే పికిల్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఆ పీసెస్ని మనం బాగా కలుపుకోవాలి, అందులో వేసేసి చాలా బాగా వస్తుంది. ఆ మిక్చర్ అంతా ఫిష్కి బాగా పట్టించండి. చూడండి, బాగా పట్టించాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా బౌల్లోకి తీసుకోండి. ఇలా సర్వ్ చేసుకోండి సర్వింగ్ బౌల్లో. దానికన్నా ముందు ఇంకొక చిన్న పని ఉంది. కొంచెం ఫిష్ అనేది చల్లారాక మీరు ఒక పని చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది మనం పచ్చడి అనుకున్నాం కదా, మనం ఫిష్ పికిల్ని చేస్తున్నాం. ఫిష్ పికిల్ అంటే ఇది నిల్వ ఉండాలి కదా. సో మనం ఏం చేయాలంటే ఇందులో వెనిగర్ని యాడ్ చేసుకోవాలి చల్లారాక, వేడిగా ఉన్నప్పుడు కాదు.
ఈ ఫిష్ పికిల్ అనేది చల్లారాక మీరు వెనిగర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా హాఫ్ కప్ వెనిగర్ని యాడ్ చేసుకోవడం వల్ల పికిల్ అనేది పాడవకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ వెనిగర్ వేసుకున్నాక మిక్స్ చేసుకొని పికిల్ రెడీ అయిపోయినట్టే. ఈ ఫిష్ పికిల్ని కోనం ఫిష్ పికిల్ని సర్వ్ చేసుకోండి. రైస్తో తినండి. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరికైనా నచ్చాల్సిందే. పీసెస్ అన్నీ చాలా చాలా బాగుంటుంది. తింటుంటే అసలు విడిచిపెట్టరు, అంత బాగుంటుంది. ఖచ్చితంగా అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ. మీకు కోనెం దొరకకపోతే మంచి వాటర్ ఫిష్ కొరమేను ట్రై చేయండి. సో కొరమేను ఫిష్తో ట్రై చేసిన పికిల్ చాలా బాగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకున్నాక ఆల్ అనేది యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో వ్యూయర్స్. హ్యావ్ ఎ నైస్ డే.